నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ బంగ్లాకు మంచి మిత్రుడుగానే ఉంది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా బంగ్లాదేశ్ భారత్ నుంచి దూరం జరుగుతోంది. అది కూడా వాణిజ్యపరంగా కావటం విశేషం. ఈ నేపథ్యంలోనే భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే జనుము ఆధారిత ఉత్పత్తులపై అదనపు ఆంక్షలు విధిస్తూ వాటిని భూమార్గం ద్వారా దిగుమతిని నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులతో ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చాయి. డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం జనుముతో తయారైన వస్త్రాలు, జనపనార తాళ్లు, గోనె సంచులు, ఇతర నార ఉత్పత్తులు భూమార్గం ద్వారా భారత్కు దిగుమతి చేయరాదని స్పష్టం చేసింది. ఇకపై ఈ ఉత్పత్తులు కేవలం నవీ ముంబైలోని నవాషేవా ఓడరేవు ద్వారానే దిగుమతికి అనుమతి ఉంటుంది. పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం వంటి రాష్ట్రాల్లోని భూ సరిహద్దు కస్టమ్స్ కేంద్రాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇంకా బంగ్లాదేశ్ నుంచి నేపాల్, భూటాన్కు జరిగే ఎగుమతులపై ఈ నిబంధనలు వర్తించవని డీజీఎఫ్టీ పేర్కొంది. కానీ ఆ దేశాల ద్వారా పునః భారత్లోకి వస్తువులను చొరబాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇది వాణిజ్యపరంగా మొదటి ఉద్రిక్తత కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ నుంచి నూలు దిగుమతిని భూమార్గం ద్వారా నిషేధించింది. దీనికి ప్రతిగా మే నెలలో భారత్ కూడా బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఫర్నిచర్ వంటి సుమారు $770 మిలియన్ అంటే 6,600 కోట్ల రూపాయల విలువైన వస్తువుల దిగుమతిపై భూమార్గ నిషేధం విధించింది. జూన్లో మరోసారి కొన్ని నార ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య విలువ సుమారు $16 బిలియన్ ఉంది. ఇందులో బంగ్లాదేశ్ నుంచి $2 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. భారత్ నుంచి $14 బిలియన్ ఉత్పత్తులు బంగ్లాదేశ్కు ఎగుమతయ్యాయి. భారత్ బంగ్లాదేశ్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజా నిర్ణయాలతో వాణిజ్య సంబంధాలు మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రెండు భాగాల శ్రేణి చర్యలు, పరస్పర నిషేధాలతో ఇరు దేశాల మధ్య ఉన్న సంప్రదాయపూర్వక ఆర్థిక సంబంధాలకు గండిపడే ప్రమాదం నెలకొంది. దీని ప్రభావం సరిహద్దు రాష్ట్రాలపై అధికంగా కనిపించనుంది.